ఇప్పుడు మనం గుమ్మడికాయ పప్పుచారు చేసుకుందాము. చాలా బాగుంటుందండి. మామూలుగా పాతకాలంలో గుమ్మడికాయతో చాలా వంటలు చేసేవాళ్ళు. ఈ మధ్య చాలా తగ్గిపోయినాయి అనిపించింది నాకు. కానీ గుమ్మడికాయతో పప్పుచారు మాత్రం చాలా 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 టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీ వేలో గుమ్మడికాయతో పప్పుచారు ఎలా చేయాలో చూద్దాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. గుమ్మడికాయతో మీరేం వంటలు చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంటే చాలా రకాలు చేస్తారు కదా, కూర అని, గుమ్మడికాయ ఫ్రై చేస్తారు, పప్పుచారు చేస్తారు. మీరేం చేస్తారో కామెంట్ పెట్టండి. ఇప్పుడు గుమ్మడికాయతో పప్పుచారు ఈజీ వేలో ఎలా చేయాలో చూద్దాం. గుమ్మడికాయ పప్పుచారు కోసం నేను ఇక్కడ 1/2 కప్ కందిపప్పు తీసుకున్నాను. ఈ పప్పుని 1-2 సార్లు కడిగిన తర్వాత ఒక కుక్కర్లో వేసుకుని 2 కప్స్ వాటర్ పోసుకుని దాంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిందేమో చెక్ చేసుకుని ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో మనం పొడవుగా పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు 2-3 నిమిషాలు వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టుకుని ఈ ఆయిల్లో కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత 2-3 పచ్చిమిర్చి ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం పొడి, 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం కానీ సాల్ట్ కానీ మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ బెల్లం తరుగు వేసుకోవాలి. ఇక్కడ బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు. ఇది చింతపండు పులుసు. కొంచెం చింతపండే, అంటే దాదాపుగా 20 గ్రామ్స్ చింతపండు నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నాను. ఆ పులుసును వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మనం ఉడికించి మ్యాష్ చేసుకున్న పప్పును వేసుకోవాలి. బాగా కలుపుకుని మనకి కావలసిన నీళ్లు పోసుకోవాలి. అంటే పప్పుచారు ఎంత చిక్కగా కావాలో అంతవరకు నీళ్లు పోసుకోవాలి. మనం ఆల్రెడీ పప్పులో పసుపు వేసుకున్నాము. ఇంకా కొంచెం కలర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాలన్నా బాగా మరగనివ్వాలి. బాగా మరిగింది కదా, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. గుమ్మడికాయ పప్పుచారులో పచ్చి కొబ్బరి తురుము చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పప్పుచారు ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాము. ఇక్కడ పోపు ముందే వేసుకోవచ్చు, కాకపోతే తినడానికి ముందు కంటికి ఇంపుగా కనిపించాలి కదా, అందుకే తర్వాత పోపు వేసుకుంటే మనకి పోపు గింజలు అవి పైన కనిపించి చూడ్డానికి బాగుండి తినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్టపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంగువ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇంగువ సరిగ్గా తినరు, అందుకే నేను వేయలేదు. కచ్చా పెక్కగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఒక్కసారి వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పప్పుచారులో ఈ పోపును వేసుకొని కలుపుకోవాలి. అంతే, చూసారు కదా, గుమ్మడికాయతో పప్పుచారు చాలా బాగుంటుంది. చాలా హెల్దీ గుమ్మడికాయ కూడా. గుమ్మడికాయని కంపల్సరీ వాడాలి. ఇలా పప్పుచారు కానీ ఏదైనా కర్రీస్ కానీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.